जय बोलो गणेश महाराज के गणपति पप्पा मंगल मूर्ति సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఉన్నాం ఒక బప్పా విగ్రహం అయితే డై నుంచి ఇప్పుడు బయటికి తీస్తారు మీరు ఎట్లా గణపతి పప్ప మంగళ మూర్తి నమస్కారం అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఉన్నాం ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే లెఫ్ట్ సైడ్ లో పిల్లర్ నంబర్ C821 కి పక్కన ఉందన్నమాట మీకు మేకింగ్ ప్రాసెస్ చెప్తాను మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇది అచ్చు అన్నమాట బేసిక్లీ రబ్బర్ డై అంటారు దీన్ని సో రబ్బర్ డై కింద కూడా మీకు ఫైబర్ కి సపోర్టింగ్ ఫ్రేమ్ అయితే వస్తుంది అన్నమాట సో ప్రాసెస్ ఏంటంటే ఇది వచ్చేసి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సో ఈ పిఓపిని వాటర్ ఈ దీంట్లో వాటర్ ఇంకా పిఓపి మిక్స్ చేసి ఒక పేస్ట్ లెక్క తయారైన తర్వాత ఇది కొబ్బరి పీచు కోకోనట్ నుంచి తయారవుతుంది అనమాట సో కోకోనట్ మన కొబ్బరి బొండంకి బూర ఏదైతే ఉంటుందో ఆ పీచు అనమాట ఇది ఇలా మిక్స్ చేసి మొత్తం అద్దుతారు ఇది మొత్తం అద్దనికే దగ్గర గంట పడుతుంది వీళ్ళకు గంట పట్టిన తర్వాత మీకు ముంగట ప్రాసెస్ మొత్తం చూపిస్తుంది దీన్ని లేపుతారు లేపిన తర్వాత పీసెస్ అన్ని తీసేసి రబ్బర్ మొత్తం గుంజేస్తే మనకు స్వామివారి విగ్రహం ఇట్లా కనిపిస్తుంది సో ఇదన్నమాట అవుట్పుట్ సో దీంట్లో చాలా ప్రాసెస్ ఉంది స్వామివారికి తొండం జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేయాలి అట్లనే అమ్మవారికి ఇక్కడ హెడ్ జాయిన్ చేయాలి అట్లనే ఇక్కడ నెమలి ఇది కూడా జాయిన్ చేయాలన్నమాట సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో తీసేది నీ పేరు చెప్తాముడు సో వికాస్ విక్కీ ఆన్లైన్ తమ్ముడు అయితే నా వీడియో రికార్డ్ చేస్తున్నాడు డిస్క్రిప్షన్లో తమ్ముంది లింక్ పెడతా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్ వరకు వీడియో చూడండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ విగ్రహం తయారు చేయడానికి పిఓపి అవసరం ఉంటుందని చెప్పినాను కదా ఇదే పిఓపి బ్యాగ్స్ అనమాట అండ్ ఇక్కడ కొబ్బరి పీచు ఆ కొబ్బరి పీచు కూడా సపరేట్ చేస్తారు మిషన్లో అక్కడ చూడొచ్చు మీరు చాలా సౌండ్ వస్తుంది సో అదే కొబ్బరి పీచుని ఇంకా పిఓపిని మిక్స్ చేసి ఇట్లా అలుకుతారనమాట చాలా పెద్ద ప్రాసెస్ నేను మీకు అంతా చూపిస్తలేను సో దీనిలో మొత్తము అది ప్లేస్ చేసిన తర్వాత పిఓపి మిక్స్ విత్ కొబ్బరి పీచు మనకు లిఫ్టింగ్ చేస్తారు ఆ లిఫ్టింగ్ ప్రాసెస్ ఆ డిస్మాంట్లింగ్ తర్వాత ఈ అవుట్పుట్ ఎట్లా వస్తుందో అదంతా మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తారు కదా ఇది ఇనిషియల్ ప్రాసెస్ అనమాట ఇది పిఓపి బ్యాగ్స్ స్వామివారి విగ్రహం రెడీ చేయడానికి మనకు సుమారు 16 బ్యాగులు పడతాయి ఒక్క బ్యాగ్ వచ్చేసి నియర్ అబౌట్ 25 kgs అంటే 25 kgs ఇంటూ 16 బ్యాగ్స్ అంటే 400 kgs ఆఫ్ పిఓపి అయితే యూజ్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి కొబ్బరి పీచు మన కంప్లీట్ బండల్ లెక్క వస్తుంది అనమాట మొత్తం కంప్రెస్డ్ స్టేజ్లో ఉంటుంది సో ఈ కొబ్బరి పీచుని ఏంటంటే అక్కడ మిషన్ ఉంది కదా సో ఆ మిషన్లో దీని లోపల వేస్తే సో అది సపరేట్ అయ్యి బయటకు అయితే వస్తుంది అనమాట సో ప్రస్తుతానికైతే వీళ్ళు పిఓపి బ్యాగ్స్ ఓపెన్ చేసేసారు అండ్ 2 డ్రమ్ముల నీళ్ళు కూడా అవసరం పడతాయి ఈ విగ్రహం రెడీ చేయడానికి సో ఇక్కడ నుంచి వాటర్ తీసుకుంటారు అండ్ అట్లనే ఇక్కడ బకెట్లలో వాళ్ళు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లో పిఓపి వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసి స్టిర్ చేసి సో ఇట్లా ఒక 6 నుంచి 8 మంది అయితే వర్క్ చేస్తారనమాట చెప్పినా కదా ఇంతకుముందు కూడా 2 hours ప్రాసెస్ సో ఈ పర్టికులర్ ఏదైతే పిఓపి ఉందో ఒకసారి మొత్తం పైన అయితే వీళ్ళు ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటారు బై హ్యాండ్ ఈజీగా అది అతుక్కోవాలనేసి చూస్తారు కదా సో 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో టోటల్ వీడియో వచ్చేసి మనకు సుమారు ఒక 15 minutes అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే వ్లాగ్ చూడండి ఫస్ట్ టైం నేను ఒక కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కంప్లీట్ రబ్బర్ డైకి అయితే వీళ్ళు ఇట్లా పిఓపి అనేది అప్లై చేస్తున్నారు పేస్ట్ సో ఇట్లా మొత్తం అప్లై చేసిన తర్వాతనే కొబ్బరి పీచు పెడతారన్నా సగం చేసిన తర్వాతనా స్టెప్ బై స్టెప్ ఓకే సో స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు ఈ పిఓపి అనేది అప్లై చేస్తున్నారు సో September 7th అయితే మనకు ఫెస్టివల్ ఉన్నది వినాయక చతుర్థి అండ్ ఈరోజు వచ్చేసి 30th of March 2024 సో ఇంకా 162 days ఉంది ఫెస్టివల్కి సో అప్రాక్సిమేట్లీ 5 months సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ చాలామంది వీడియోస్ తీసారు
సో అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఎంతోమంది యూట్యూబర్లు కూడా ఇంతకుముందు ఈ ప్రాసెస్ అయితే తీసినుండే. అప్పుడు మనకు టైం దొరకకపోతే, ఎందుకంటే జాబ్ చేసుకుంటా ఈ పర్టికులర్ కవరేజ్ కూడా చేస్తుండే. సో ఇప్పుడైతే మనం ఫుల్ టైం యూట్యూబ్లో ఉన్నాం. ఇది కాకుండా మనం ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఉన్నాం అనమాట. ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్ ప్లాన్స్, అట్లనే ట్రావెల్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కావాలంటే అది మనం చేస్తాం. సో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నది. యూట్యూబ్లో బ్యానర్ పేజ్ పైన నా నంబర్ ఉన్నది. అర్జెంట్ ఉంటేనే కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను బయోలో నా నంబర్ అయితే మెన్షన్ చేసిన. ఇది అప్లై చేసిన తర్వాత ఈ కొబ్బరి పీచును కూడా ఇట్లా వీళ్ళు మిక్స్ చేసేసి ఇట్లా అద్దుతారు అనమాట. అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో అమ్మవారిది అయితే నేను ఒక ఆల్రెడీ మేకింగ్ వీడియో తీసిన. అండ్ ఈసారి సుమారు 40 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంట, రైట్ ఫ్రమ్ 4 feet to 14 feet మన సీనన్న దగ్గర. సో ఎవరైతే నా ఫస్ట్ వీడియో చూడలేదో, మన గణేష్ మేకింగ్ అట్ రాహుల్ కళాకార్, అది కూడా చూడండి. సో డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇట్లా కొబ్బరి పీచ్ అనేది వీళ్ళు ఇట్లా పిఓపిలో మిక్సీ చేసుకొని నీట్గా 1 by 1 అయితే ఇక్కడ వాళ్ళు చేసుకుంటూ వస్తుంటారు. సో చాలా పెద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఐ థింక్ 15 minutes కాదు, ఇది 20 minutes వరకు అయితే ఉండొచ్చు వీడియో. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని నేనైతే ఇంకా స్కిప్ చేసేస్తున్నా. స్కిప్ అంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ ఇది. సో ఈ బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ పెట్టే ముందు కూడా ఇది నిలబడాలంటే బ్యాంబూ స్టిక్స్ అయితే వాడతారు. ఇది కంప్లీట్గా మొత్తం ఈ కొబ్బరి పీచు మొత్తం అప్లై చేసిన తర్వాత సపోర్ట్కి లెఫ్ట్ సైడ్ పొడుగ్గా, రైట్ సైడ్ పొడుగ్గా ఇట్లా అడ్డం ఎక్స్ అవన్నీ పెడతారు, కింద కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఆ బ్యాక్ ఏదైతే ఉందో దీని మీద ప్లేస్ చేసి దీన్ని లిఫ్ట్ చేస్తారు. మీరు ఎట్లా గణపతి పప్ప మంగళమూర్తి. సో చూస్తున్నారు కదా, ఇది జస్ట్ సపోర్టింగ్ అనమాట. సో మొత్తం ఫైబర్తో చేసిర్రు. సో ముంగట ఏదైతే షేప్ ఉంటుందో అది ఆపడానికైతే ఇది మెయిన్ ఒక ఫైబర్ది ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా డిఫరెంట్ చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో డిఫరెంట్ పీసెస్ ఇవన్నీ ఏంటంటే లోపల ఈ రబ్బర్ డై ఉంటుంది. సో రబ్బర్ డై లోపల కొబ్బరి పీచు ఇంకా పిఓపి పెట్టి వాళ్ళైతే ఫిక్స్ చేస్తారనమాట. సో అదంతా ఆపడానికి ఈ సపోర్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు భయ వాళ్ళైతే ఇవన్నీ తీస్తారు. ఇంకా సో అన్న ఒక్క విగ్రహం చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న? సుమారు 2 గంటలు. ఓకే. అండ్ సుమారు ఎన్ని బ్యాగుల పిఓపి ఖర్చు అవుతుంది? 16 బ్యాగులు. ఓకే. సో చూస్తారు కదా, మెయిన్ ఫ్రేమ్ మీద ఇవన్నీ చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే పెడతారు అనమాట. హలో భయ్య, నమస్తే. హాయ్. సో 2 hours పడుతుందంట ఈ బప్పా విగ్రహం చేయడానికి. అండ్ తర్వాత డిఫరెంట్ పార్ట్స్ అయితే అన్నీ మళ్ళీ జాయిన్ చేస్తారు. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో అన్ని పీసెస్ ఇప్పుడు 1 by 1 అయితే భయ్య వాళ్ళు తీసి అక్కడ మళ్ళీ అరేంజ్ చేస్తున్నారు. సో రోజుకి ఎన్ని విగ్రహాలు చేస్తారన్న? అంటే ఈ విగ్రహం ఎన్ని చేస్తారు కెపాసిటీ? 4, 5 వరకు. సో పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న వర్క్? మార్నింగ్ 8 o'clock. ఓకే, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8. ఓకే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాం మీకు. భయ వాళ్ళంతా ఇక్కడ సీనన్న దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు. రైట్. ఓకే. సో ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? ఈ మోడల్లో 3 days అవుతాయండి. 3 days అయిపోయిందా? 3 days. ఓకే. ఇది మహారాష్ట్ర మోడల్ టైప్. మహారాష్ట్ర మోడల్. మహారాష్ట్ర మోడల్. ఎక్కడ? నాందేడా అన్న? ఇక్కడ నాందేడ్ డిస్ట్రిక్ట్. నాందేడ్ నుంచి. ఓకే.
సో ఏంటంటే కంప్లీట్ విగ్రహం అయితే రాదు. స్వామివారికి వచ్చేసి ఆ తొండము, అమ్మవారిది వచ్చేసి ఆ తల తర్వాత ఫిక్స్ అవుతాయి అనమాట. మొత్తం హ్యాండ్స్ చేతులు గిన మొత్తం హ్యాండ్స్ చేతులు జాయింట్ చేయాలి. సో దగ్గర దగ్గర ఒక 20-30 పీసులు ఉన్నట్టున్నాయి కదా, ఎక్కువనే ఉన్నాయా? ఓకే, సో అన్ని డిఫరెంట్ పీసెస్. మొత్తం మీరు ఇప్పుడు ఎంతమంది చేశారన్న ఈ పని? ఈ విగ్రహం రెడీ అయినందుకు ఎంతమంది ఉన్నారు టీము? 6 మెంబర్సా? ఆహా. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫైబర్ పీసెస్ అయితే డిస్మాంటిల్ అయిపోయినాయి. అవన్నీ ఇట్లా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నారు. మొత్తం అద్దానికి ఎంత టైం పడుతుందన్నా ఇంట్లో? హాఫ్ అన్ అవరా? ఓకే, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్. ఓకే. సో మళ్ళీ ఎండడానికి ఎంత టైం పడుతుంది? 10 మినిట్లో ఎండిపోతుంది. ఓకే, 10 మినిట్స్. సో ఈ కొబ్బరి పీచు పెట్టిన తర్వాత కంప్లీట్గా మొత్తం లోపల ఇక్కడ ఫిక్స్ అయిన తర్వాత ఇట్ టేక్స్ అరౌండ్ 10 మినిట్స్. ఓకే, రకరకాల పిఓ ఉంటుంది, ఫాస్ట్, స్లో. సో ఇప్పుడు మనం వాడింది ఫాస్ట్ పిఓపి అనమాట, తొందరగా గట్టిగా అయిపోతుంది. సో లాస్ట్ పీస్ అయితే తీస్తున్నారు. ఇది ఒక టైం ల్యాబ్స్ కూడా తీసిన ఫ్రెండ్స్ నిన్న, సో అది కూడా నేను పోస్ట్ చేస్తా. ఈ సడన్ ప్లాన్. చలో, సో ఇప్పుడైతే రబ్బర్ అయితే గుంజుతో చూడొచ్చు. వైడ్ యాంగిల్లో తీస్తున్నా 0.5x. ఇది కూడా దగ్గర దగ్గర తీయడానికి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్ అయితే పడుతుంది ఇద్దరు తీస్తే. బట్ ఈసారి అయితే 5 తీస్తున్నారు. సో కింద చూడొచ్చు మీరు. సో క్లోజ్ టు 16 బ్యాగ్స్ అయితే కన్జ్యూమ్ అయినాయి ఈ విగ్రహం చేయడానికి. ఒక్కొక్క బ్యాగ్ ఎన్ని కిలోలు ఉంటుందన్నా శంకర్ భాయ్? ఒక్కొక్క బ్యాగ్లో ఎంత ఉంటాయి, ఎన్ని కిలోలు ఉంటాయి పిఓపి? 25 kgs. ఓకే ఓకే. సో 25 kgs బ్యాగ్ అంటే 16 బ్యాగ్స్ అంటే ఇట్స్ అరౌండ్ 400 kgs. హాయ్ హాయ్, జై శ్రీరామ్, నమస్తే. బాగున్నారా? హాయ్, ఏం పేరు తమ్ముడు? వికాస్. నైస్. సో భయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఏంది ఛానల్ పేరు? సో వికాస్ విక్కీ ఆన్లైన్. తమ్ముడు కలిసిండు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. కలిసినాం అంటే చాలా రోజులైంది కదా. యా 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 యా. సో ఇప్పుడు గుంజులు చూడొచ్చు మీరు. యాక్చువల్గా ఇంతకుముందు ఈ వీడియోలు అన్నీ నేను టైం ల్యాబ్స్ పెట్టినుండే, బట్ లక్కీలీ ఈరోజు అయితే ఈ ఫుటేజ్ మనకు దొరుకుతుంది. సో దీని తర్వాత మళ్ళీ తీస్తారా అన్న ఏమన్నా? ఇంకోటి తీస్తారా? ఓకే. సో ఓన్లీ మ్యూజిక్ పెట్టి వీడియో తీస్తే అంత ఇంటరాక్టివ్ అనిపిస్తలే అనేసి నేను మాట్లాడుకుంటూ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా మెల్లగా. సో ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో కూడా మీకు చూపిస్తా. ఇక్కడ స్వామివారికి వచ్చేసి మనకు ఫ్లూట్ కూడా వస్తుంది, బాసూరి. ఓకే. అంతా మరాఠీ అన్న? మరాఠీ. మీరు తెలుగు వాళ్ళే కానీ మహారాష్ట్రలో సెటిల్ అయ్యారా? ఓకే, నైస్. సో నైస్. బప్పా విగ్రహం రివీల్ అయిపోయింది. సో ఇది నాందేడ్ మోడల్ అనమాట, అంతేనా? మహారాష్ట్ర నాందేడ్. ఓకే. సో శంకరన్న మనకు లాస్ట్ ఇయర్ పరిచయం అయ్యిండు ఫ్రమ్ నిజామాబాద్. సో మీకు ఒక ఫినిష్డ్ విగ్రహం కూడా చూపిస్తా తర్వాత. సో కింద ఇక్కడ చూడొచ్చు కొంచెం
ఇది చెట్టే కదన్నా, ఇదంతా చెట్టేనా? చెట్టు. ఇది రాళ్ళ, ఇది స్టోన్స్ ఒక చెట్టుకి. సో కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత జబర్దస్త్ ఉంటుంది. ఓకే, జాయింటింగ్ ఏమేమి వస్తుందన్న? చేయిలు, స్వామివారి తొండము, అమ్మవారి తల, బాసూరి. అది వెనకాల ఉంది కదా చూస్తా, ఫ్లూట్. సో ఓవరాల్ అయితే వీడియోస్ తప్పకుండా జయశ్రీ గణేష్ అని అయితే టైప్ చేయండి. ఓకే ఓకే, ఆవు. నేను ఇది యాక్చువల్ జిమ్కా లేడీ అనుకున్నా. సో ఇక్కడ మన మూషిక్ మహారాజ్ సో తింటున్నాడు. ఏంది అది? బనానా. యా. సో తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇదే రబ్బర్ ఉంటుంది అనమాట ముంగట, అది ఫైబర్ ఉంది కదా. సో ఫైబర్లో మళ్ళీ ఇట్లా కూసబెడతారు. చూద్దాం. అంటే ఇదంతా రిపిటేటివ్ ప్రాసెసే, బట్ ఏంటంటే ప్రతి విగ్రహానికి ఇదే ప్రాసెస్ అనమాట. సో మెయిన్ ఫ్రేమ్ ఉంటుంది, మెయిన్ ఫ్రేమ్ పైన అన్ని పీసెస్ వస్తాయి సపోర్టింగ్ గురించి. దాని మీద ఈ రబ్బర్ అయితే వేస్తారు. రబ్బర్ వేసిన తర్వాత పిఓపి ఇంకా కొబ్బరి పీచు మిక్స్ చేసి లోపల మొత్తం దీని అది పడిపోయిందన్న చూసి అన్నా, ఇది పడిపోయింది. సో మళ్ళీ ఈ కంప్లీట్ ప్రాసెస్ 2 గంట పడుతుంది. సో చూస్తున్నారు కదా. तो ये भी आज ही निकालेंगे फिर से डाल के. तो अभी टाइम तो 4:30 हो गया, 4:30. నేను అదే టైంకి వచ్చినా, నేను లేట్ వచ్చినండే, చీకటి అయిపోయింది. ఈరోజు దొరికింది. సో దీనికి వచ్చిన బ్యాక్ ఫ్రేమ్ ఉందన్నమాట, అది ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. సో సపోర్టింగ్ వచ్చేసి మనకు బ్యాంబూ స్టిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో రబ్బర్ అయితే వేసేసి చూడొచ్చు. సో ఒక్కసారి మీకు ఈ ఫ్రంట్ నుంచి కూడా వ్యూ చూపిస్తా. యా. సో జాయింటింగ్ ఏవేవి చేస్తారు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి తల, రాధాదేవి, సో అమ్మవారి తల, సో స్వామివారి తొండం తీసిరన్నా, ఇక స్వామివారి తొండము, అట్లనే జిమ్కా తల, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వామివారి చేయిలు. సో జాయింట్ అయిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది అది కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూసేసుకోండి. సో ఇదే విగ్రహం అయితే ఇప్పుడు తీసారనమాట. టోటల్ 2 to 2.5 hours ప్రాసెస్. సో ఇక్కడ మనకు రబ్బర్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా. ఆల్రెడీ నేను చూసిన శాంపుల్ ఫ్లూట్ కూడా పెట్టిరు. సో ఇది నిన్న తీసారు అనమాట. ఇదే విగ్రహం టైం ల్యాబ్స్ అయితే నేను తీస్తుండే. సో 1 2 3 4 5 ఇక్కడ 5 విగ్రహాలు తీసిరు. లాస్ట్ ఉందా. సో ఫ్రెండ్స్ జాయింటింగ్ అయిన తర్వాత ఇట్లుంటుంది. సో స్వామివారి తొండం, స్వామివారి చేయిలో ఒక బాసూరి టైప్ అయితే పెట్టినారు, అండ్ స్వామివారి చేయిలు అండ్ అమ్మవారి చేయి ఇంకోటి జాయిన్ చేయాలి. సో చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ మోడల్. తప్పకుండా మీరందరూ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చి వర్క్ చూడండి. సో ఇక్కడ మన గోమాత, అట్లనే నెమలిది కూడా తల ఫిక్స్ అయిపోయింది. సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ అన్న, కంప్లీట్ ప్రాసెస్ మీరు చూపించినందుకు. గణపతి బప్ప మోర్య, మంగళమూర్తి మోర్య. సో డిస్క్రిప్షన్లో అయితే నేను లొకేషన్ షేర్ చేస్తాను. సీనన్ అయితే నంబర్ ఇప్పుడు పెట్టొద్దు అన్నాడు, ఎందుకంటే కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయంట. సో మేబీ ఆయన నంబర్స్ జూలై ఆగస్ట్లో ఇస్తాడు. చాలా ఈజీ అడ్రస్. పిల్లర్ నంబర్ C821 ఆఫ్టర్ నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ టు నాగోల్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 2 షెడ్లు ఉన్నాయి. సో ఈ వర్క్ అయితే లెఫ్ట్ సైడ్ నడుస్తున్నది. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అందరూ ఒకసారి జై గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్. సో తమ్ముడు కూడా అక్కడ ఉన్నాడు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి తమ్ముని ఛానల్కి. యా. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్డేట్, మేకింగ్ ఆఫ్ బప్పా ఫ్రమ్ నాగోల్ రాహుల్ కళాకార్ వర్క్షాప్. సో మళ్ళీ కలుస్తూనే ఉందాం. దీంతో పాటు మనవి ట్రావెలింగ్ కాంటెంట్ వస్తాయి, అట్లనే ఫుడ్ వ్లాగ్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా వస్తాయి. సో వేరే ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ARK ట్రావెలాగ్, ఈ షార్ట్స్, అవి 2 ఛానల్ డెడ్ అయినాయి. సో వీటిని మళ్ళీ నేను లేపాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 50,000 ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. Iam_ARK2. సో ఇన్స్టాలో కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ అలాట్ అందరికీ.